కీర్తన గౌతమ్ దగ్గరికి వచ్చి, "ఏంటండి ఇలా పిలిపించారు? ఎవరూ లేని చోటుకు పిలిపించారు. ఏదైనా చెప్పాలా?" అని చెప్పేసైతే సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "లేదండి, ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడగాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీరైనా కాస్త నిజం చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "ఏంటండి అది? చెప్పండి, చెప్తాను" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "మీరైనా నిజం చెప్తారు అన్న నమ్మకం మీద మిమ్మల్ని అడుగుతున్నాను. మల్లిక ఉంది కదా! మల్లిక ఆదికేశవ, రమ్య వాళ్ళ పాప కాదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "మీరైనా నిజం చెప్పండి. ఆ మైత్రి ఏమో అలా అంటుంది. వీళ్ళేమో ఇలా అంటున్నారు. అసలకి ఏది నిజమో నాకు అర్థం కావటం లేదు. మల్లిక ఆదికేశవ వాళ్ళ బిడ్డేనా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "కాదండి, మల్లిక మా అన్నయ్య వాళ్ళ బిడ్డ మాత్రం కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవునా? మల్లిక ఆదికేశవ వాళ్ళ బిడ్డ కాదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "అవునండి, మా అన్నయ్య వాళ్ళ బిడ్డ కాదు. ఆ పాప ఎలా వచ్చిందంటే" అని చెప్పేసి నిజం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి మీరు చెప్తుందంతా నిజమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "అవునండి, నేను చెప్తుంది నిజం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.